మనకు ఘనత కలుగును గాక. కొలసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 6-7 వాక్యాలు మనం చదువుకుంటున్నాం. కావున మీరు ప్రభు అయిన క్రీస్తు యేసును అంగీకరించిన విధముగా ఆయన యందు వేరుపారిన వారై ఇంటి వలె కట్టబడుచు, మీరు నేర్చుకున్న ప్రకారముగా విశ్వాసమందు స్థిరపరచబడుచు, కృతజ్ఞతాస్తులు చెల్లించుటందు విస్తరించచ్చు ఆయన యందు నుండి నడుచుకొనుడి. మనం ధ్యానం చేసుకోబోయే విషయం ఏమిటంటే ఇంటి వలె కట్టబడుచు అనేటువంటి అంశాన్ని గురించి మనము ధ్యానం చేసుకుంటున్నాం. ప్రియమైనటువంటి దేవునిలారా, దేవుని బిడ్డలు ఎలా ఇల్లు కట్టుకోవాలి? మనం ఇప్పుడు ఏమనుకుంటాము, ఇసుక, కంకర, సిమెంట్, పిల్లర్స్ వేసి మంచి స్లాబ్ కట్టుకుంటే బాగుంటుందని మనం అనుకుంటాం. కానీ ప్రభు వాక్యానుసారంగా ఏ ఇల్లుని చెప్పి ఉన్నారంటే మత్తయి సువార్త 7వ అధ్యాయం 24 నుంచి 26 వరకు మనం చూసినప్పుడు, ఈ నా మాటలు విని, కాబట్టి ఈ నా మాటలు విని వాటి చొప్పున ఎవడు తన ఇల్లు క్రీస్తు అనే బండ మీద ఇల్లు కట్టుకున్నో వాడు బుద్ధిమంతుని పోలి ఉండును. వాన వచ్చెను, వరద వచ్చెను, గాలి అయి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను, దాని పునాది బండ మీద ఉండెను కనుక ఆ ఇల్లు కూలిపోలేదు అని మనం చూస్తున్నాం. అయితే వారు ఇసుక మీద కట్టినటువంటి ఇంటిని గురించి మనం గమనిస్తే, గాలి వచ్చెను, వాన వచ్చెను, వరద వచ్చెను, ఆ ఇంటి మీద కొట్టెను, దాని పునాది ఇసుక మీద ఉండెను కనుక అది కూలిపోయాను, దాని పాటు గొప్పది అని మనం చూస్తున్నాం. కాబట్టి ప్రియమైనటువంటి దేవునిలారా, దీని అర్థం ఏమిటంటే వాక్యానుసారమైన జీవితం, వాక్యానుసారమైనటువంటి ఆత్మీయ పునాది ఎవరు కలిగి ఉంటారో వాళ్ళకి ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా వాళ్ళు కూలిపోకుండా ప్రభువులో ఖచ్చితంగా నిలబడతారు అని అర్థము. ఇంకా మనం గమనిస్తే ఎఫెసీయులకు రాసిన 2వ అధ్యాయం 20 నుంచి 22 వరకు మనం చూస్తే, క్రీస్తు యేసే మూలరాయి ఉండగా అపోస్తలులను ప్రవక్తలను వేసిన పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు. ప్రతి కట్టడము ఆయనలో చక్కగా అమర్చబడి ప్రభువులో చక్కగా అమర్చబడాలి. ప్రతి కట్టడమును అగ్నియే పరీక్షించును. క్రీస్తు యేసు అనే మూలరాయి మీద మనం పునాది వేసి కట్టుకుంటే ఆ తర్వాత ఆ కట్టడమనే పరీక్ష చేసేది అగ్ని అని మనం చూస్తున్నాం. ఈ మాటలు మనం ఎక్కడ చూస్తున్నామంటే 1 కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 10 నుంచి 17 వరకు మనం చూస్తున్నాం. పౌలు భక్తుడు చెప్తున్నాడు, దేవుడు నాకు అనుగ్రహించిన కృప చొప్పున నేను నేర్పరి అయిన శిల్పకారుని వలె పునాది వేస్తుని, మరి ఒక్కడు దాని మీద కట్టుచున్నాడు. ప్రతివాడు దాని మీద ఎలా కట్టబడుచున్నారో చూసుకోవాలి అని చెప్తున్నట్టుగా మనం చూస్తున్నాం. వేయబడిన పునాది తప్ప వేరొక పునాది ఏది లేదు, ఈ పునాది యేసుక్రీస్తే అని చూస్తున్నాం. ఎవడైనా పునాది మీద బంగారము, వెండి, వెలగల రాళ్ళు, కర్ర, గడ్డి, కొయ్యకాలు మొదలగు వాటితో కట్టిన ఎడల వాని పని కనబడును. ఆ దినమున దానిని తేటపరచును, అగ్నియే దాన్ని తేటపరచును, అగ్ని చేతనే అది బయలుపరచబడును అని మనం చూస్తున్నాం. మరియు వాని పని ఎట్టిదో దానిని అగ్ని పరీక్షించును. పునాది మీద ఒకడు కట్టిన పని నిలిచిన ఎడల వాడు జీతం పుచ్చుకొనును. మరి ఒకని పని కాల్చివేయబడిన ఎడల వానికి నష్టము కలుగును. అతడు తన మట్టుకు తాను రక్షించబడును, కానీ అగ్నిలో నుండి తప్పించుకున్నట్టు తానే రక్షించబడును, మరి ఒకరిని రక్షించడానికి వీలు కాదు. కనుక శ్రేష్టమైన పునాది క్రీస్తు యేసే, దాని మీదనే మన ఆత్మీయ జీవితం కట్టుకోవాలని ఇక్కడ చెప్తున్నట్టుగా మనం చూస్తున్నాం. వాక్యంతో మన ఆత్మీయ జీవితం కట్టుకుంటే ఎవరినూ ఆ పునాదిని కదల్చవేయదు. కనుక మనం క్రీస్తు అనే బండపైన మన ఆత్మీయ జీవితం కట్టుకొనచ్చు, క్రీస్తులో పునాది వేసుకొనచ్చు ముందుకు సాగటానికి దేవుడు మనకు సహాయం చేయనుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన ప్రభు యేసు రక్షక, క్రీస్తు అనే పునాది మీద మా ఆత్మీయ జీవితాలు కట్టుకొనచ్చు నీ కొరకు నమ్మకమైన సాక్షులుగా మేము ఈ జీవితంలో లోకంలో జీవించుటకు మాకు సహాయం చేయమని, ప్రతి ఒక్కరు ఈ మర్మం ఎరిగి జీవించుటకు కృప చూపించమని యేసుక్రీస్తు పుణ్యనామమున అది మిక్కిలి వినయంతో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.